మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రియమైన హోప్ ఇండియా దర్శకులకు ప్రేమతో ఆహ్వానం పలుకుచు ఉన్న గత కొన్ని వారాలుగా మనము మరణములో మానవుని స్థితి అనే వాక్య ధ్యానముల నుండి మానవుడు జన్మించిన దినము నుండి ఉద్భవించిన దినము నుండి పరలోక రాజ్యము చేరు వరకు స్థితి ఏమై ఉన్నదో గత కొన్ని వారాలుగా మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు పునర్జన్మ అనే అంశము మీద నమ్మకము నేటి కాలంలో వేగముగా విస్తరించుచున్నది. ఈ బోధ బైబిల్కి అనుసారమైనదేనా? ఇది ఆఖరిగా అన్నమాట. మరణించారు, ప్రభు వచ్చినప్పుడు పునరుద్ధానం పాల్గొన్నవారు ధన్యులు, వారికి రెండవ మరణము ప్రాప్తించదు, రెండవ మరణానికి వారి మీద అధికారం ఉండదు అని గత వారం మనం తెలుసుకున్నాం. మరి రెండవ మరణానికి ఎవరి మీద అధికారం, ఎవరి మీదకి వస్తుంది, ఎవరి మీద అధికారం ఉంది? పాపుల మీద. అంటే పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపం పొందిన వారు పునరుద్ధానులై దేవునితో ఉంటారు. గొర్రెపిల్లయే వారికి కాపరై వారిని జీవజలపు బొగ్గ యొద్దకు నడిపిస్తుంది అని నడిపిస్తారని వాక్యం సెలవిస్తుంది. మరి ఈరోజు ఆఖరిగా నేను ఈ యొక్క శీర్షికను ముగిస్తూ ఉన్నాను. మీలో ఇంకా కొన్ని అపనమ్మకములను తొలగించాలని ఒక మర్మాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. పునర్జన్మ లేకపోతే చనిపోయిన వారు ఏదో రూపంలో బ్రతికే ఉన్నారు, ఏదో ఎక్కడో ఉన్నారు అని నమ్మేవారిలో మీరు ఒకరైతే ఈరోజు దీని గురించిన సత్యాన్ని నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రసంగి 9వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాం. బ్రతికియుండు వారు తాము చత్తిరని ఎరుగుదురు, అయితే చనిపోయిన వారు ఏమీ ఎరుగరు. సూర్యుని క్రిందు జరుగు వాటిలో దేని అందును వారికి నెప్పటికి వంతు లేదు. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది, బ్రతికున్నవారు చనిపోతారు. గత వారాల్లో మనం నేర్చుకున్నాం. అయితే పునర్జన్మ మీద నమ్మకం ఉన్నవారు, చనిపోయిన వారు పరదేశంలో ఉన్నారు, ఆత్మరూపులుగా ఉన్నారు, లేకపోతే కనిపిస్తారు, సూచక క్రియలు చేస్తారని నమ్మేవారికి బైబిల్ స్పష్టంగా చెప్తున్నదండి. బైబిల్ ఏమంటే ఒక సంఘం ఉంది. ఆ సంఘం అంటే అండి పౌలు బోధించిన, శీల బోధించిన, ఎవరు వచ్చి బోధించినా కూడా వారికి ఒక హ్యాబిట్ ఉందంటే అండి. ఈ రోజునాడు అటువంటి మంచి హ్యాబిట్లు ఎవరికి లేవు. బైబిల్ ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదవటం అలాగని నేను అందరిని అంటలేదండి. కొందరు డైలీ పరిశుద్ధ గ్రంథం చదివేవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అట్టి పరిశుద్ధ గ్రంథం శోధించబడిన వారు, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధించిన వారు మోసంలో పడరంటండి, మోసపోరంట వాళ్ళు అని నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. వారు పరిశోధిస్తారు. కాబట్టి ఈరోజు నాడు పునర్జన్మందలి నమ్మకము నేటి కాలంలో వేగముగా విస్తరించున్నది. ఈ బోధ బైబిల్కి అనుసారముగా ఉన్నదా? వారు చనిపోయిన వారికి ఏమీ తెలియదు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనిలోనూ వారికి ఎప్పటికీ ఇంకా వంతు లేదంటండి, ఎప్పటికీ. మరి బైబిల్ అంత స్పష్టంగా చెప్తుంటే ఈరోజు నాడు అనేక మంది భూమిపై పూర్తి స్థాయిలో 3వ వంతు మంది ప్రజలు పునర్జన్మందులి నమ్మకం ఉంచుతున్నారు. పునర్జన్మ అనగా ఆత్మ ఎన్నటికీ చావదని, బదులుగా ఒక్కొక్క జన్మలో వేరువేరు శరీరములతో నిరంతరము పునర్జన్మ పొందినదని చెప్పే బోధ. అయితే ఈ బోధ లేఖనమునకు వ్యతిరేకమైనదా లేదా అని మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఈ స్టడీ అయ్యేలోపు ఈ బోధ విరుద్ధమైనదో లేఖనానుసారమైనదో మనకు తెలుస్తుందండి. మన బైబిల్ని కీర్తన 104వ కీర్తనలు 29వ వాక్యము, 104:29 అండి. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి
కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. బైబిల్ స్పష్టంగా నువ్వు ప్రాణము తీసివేయగా అవి మట్టి పాలగును. అవి అంటే జీవాత్మలు, నరులు. ప్రాణము అంటే ఊపిరి. ఊపిరి తీసివేయగా, ప్రాణం తీసివేయగా మట్టి పాలైపోతుంది. ఇంకా అలా వేరే రూపం వారికి లేదు. మరణించిన తర్వాత ఒక వ్యక్తి తిరిగి మట్టి పాలవుతాడని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. మానసిక శక్తులు, సంకల్పములు, తలంపులు, స్పర్శ వారికి ఉండదు. ఇంకా అసలు వేటిలోనే ఇంకా వారికి పాలు పంపులు లేవు. 146వ కీర్తన 4వ వాక్యము, 146వ కీర్తన 4వ వాక్యము. వారు ప్రేమించరు, పగ పెట్టుకున్నారు. ఏమండి, వాడు చనిపోయినప్పుడే వారి తలంపులు నాడే నశించిపోవును, వారి పేరు మరవబడునని వాక్యం సెలవిస్తుంది. ఇంకా వారికి దేనికి సంబంధం లేదు. పునర్జన్మ, వేరు శరీరాలు, వేరు అవతారాలు వారు ఎత్తరండి. ఇది బైబిల్ అనుసారంగా చెప్తుంది. దానికి వ్యతిరేకంగా ఎవరైనా బోధిస్తున్నట్లయితే మనకు బైబిల్ స్పష్టం చేస్తుందండి. ఈరోజు ఎవరైనా పునర్జన్మలో, ఆత్మల్లో నమ్మకం ఉన్నట్లయితే ఈరోజు ఈ వాక్యం నుండి మనము ఈ విషయాలు నేర్చుకోవాలని ఆశపడుతుంది. రెండవ రాజులు 20 అధ్యాయము 1వ వచనము. భూమిపై జరుగుబాట్లు వారికి సంబంధం లేదు. వారు దేవునితో సంబంధము ఇంకా వారికి ఉండదు. వారు బ్రతకరు, మరియు వారు ఇంకా కొనసాగరు. ఏ రూపంలో కూడా కొనసాగరావు. వారు కొనసాగరండి. చనిపోయిన వారు బ్రతికే ఉన్నారనే బోధను సాతానుడు కనుగొన్నట్లు మనం ఇప్పటికే తెలుసుకున్నాం. అవునా కాదండి? ఎక్కడ కనుగొన్నాడు? ఎక్కడ చెప్పాడు? ఏదేను వనంలో చెప్పాడు. మీరు అసలు చచ్చిపోరు, చావనే సావరు అంటే చాలామంది బోధిస్తున్నారు కదా, శరీరము చనిపోద్ది, ఆత్మ ఈ బోధ ఏదేను వనం నుంచి అపవాది అనిపించుకుంటూ తీసుకుంటూ వస్తున్నాడు. పునర్జన్మ, కర్ణపిశాచము, ఆత్మలతో సంభాషణ, ఆత్మలకు ఆరాధన, ప్రార్థన మరియు ఆత్మకు చావు లేదనే అన్యమత, అవాస్త, పురాణము ఇవన్నీ మనము మరణించినప్పుడు మనకు ఎటువంటి సహాయము చేయవు. మనము నిజముగానే మరణించలేదని అపోహ కల్పిస్తూ ఉంటాయి. సాతానుడు ప్రజలను నొప్పించాలని ఒకే ఉద్దేశంతో సాతానుడు కనుగొన్న ఆవిష్కరణలు వారిని శక్తివంతముగా మోసగించుటకు మరియు వారిని తప్పుదోవ పట్టించుటకు సాతానుడు సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలను పంపి వాడు ఉపయోగించుకుంటున్నాడు. కాబట్టి మనం చూసాం, దయ్యములు చూచే క్రియలు చేయగలవు. సాతానుడు వెలుగు దూత వేషం వేసుకుని క్రీస్తు రూపం ఎత్తి వస్తాడటండి. సాతానుడు అబద్ధపు అపోస్తులను లేవనెత్తాడటండి. అబద్ధపు ప్రవక్తలను తీసుకొస్తాడటండి. అంతేకాదు, కొత్త బోధలను, అన్యమత ఆచారాలను క్రైస్తవ మతంలోనికి తీసుకొచ్చాడు. ఆత్మ సావదు, ఆత్మలతో సంభాషణ, ఆత్మలతో విచారణ, ఆత్మలు చెప్పే మాటలు మళ్ళీ ప్రజలకు చెప్పటం. చాలామంది నేను వింటూ ఉంటాను, పలానా దిక్కు ఒక అతను ఉన్నాడండి, అతని దగ్గరికి వెళ్తే మొత్తం అన్నీ చెప్పేస్తాడు. సాతాను సంబంధి కాబట్టి, సాతాను అడుగుజాడల్లో నడుస్తున్నాడు కాబట్టి చేతకం చెప్తాడు వాడు. ఈరోజు ప్రియమైన సహోదరుడు, మన సిద్ధాంతం, మన నమ్మకము ఏమై ఉన్నది? మరణములో మానవుని స్థితి ఏంటి? చాలాసార్లు ఇప్పటికే ప్రతి ప్రసంగంలో మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉన్నాను. మీకు మీరుగా జవాబు చెప్తారని నేను ఆశపడుతూ ఉన్నాను.
చనిపోయిన మనిషి పరదైసు వెళ్ళడు, చనిపోయిన మనిషి దయ్యముగా మారడు, చనిపోయిన మనిషి సమాధిలో ఉంటాడు. చనిపోయిన వ్యక్తికి ఏమీ తెలియదని బైబిల్ చెప్తుంది. వారికి ఏమైనా తెలుసు, వారు ఆత్మరూపులుగా మారుతారు అని బైబిల్లో ఎక్కడైనా ఉందండి? లేదు. వారు ఆత్మలుగా మారుతారని అంటే అది బైబిల్కి విరుద్ధమే తప్ప బైబిల్కి అనుగుణమైన మాటలు కావు. అసలు వారిలో శక్తి ఉండదు, సంకల్పాలు మొత్తం నశించిపోతాయి. మీకు 4-5 వచనాలు పరిశుద్ధ గ్రంథం నుంచి నేను మీకు చూపించాను. రోజునాడు అనేక మంది క్రైస్తవుల్లో కూడా దయ్యాలు నమ్ముతున్నారు. దయ్యాలు ఉన్నాయి, లేవని నేను అంటలేదు. క్రీస్తు సమయంలో కూడా ఉన్నారు, దయ్యాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు గదరేనీయ ప్రాంతంలో ఆ సముద్ర తీరం దాటి వచ్చినప్పుడు దేవుని కుమారుడా నీకు మాతో పనియాలి, ఇంకప్పుడే మాకు తీర్పు తీరుస్తావని అడుగుతున్నారు. దయ్యాలు కూడా దేవునికి భయపడుచున్నాయి. వారు పడద్రోయబడిన వారు అంతే తప్ప మనుషులు దయ్యాలుగా మారరు. మనుషులు చనిపోయినప్పుడే వారి తలంపులు నశించిపోతాయని బైబిల్ చెప్తోంది. మనుషులు రూపమెత్తుకుని త్రోయబడిన ఈ అపవాదికి సంబంధించిన అనుచరులు ఆ రూపాలు ఎత్తుకుని వస్తారండి. కాబట్టి మోసపోరు అని దేవుని వాక్యం మనం చదివాం. దేవుని చేత ఎన్నుకున్నవారు మోసపోరటండి. ఎందుకు మోసపోరు? వారు దేవుని వాక్యములో ధ్యానించారు కాబట్టి వారు మోసపోరు. లేఖనకు విరుద్ధమైన వాటిని మీరు నమ్మినట్లయితే దేవునికి దూరం అవుతారు. ప్రియమైన వారులారా, మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాను. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు నేటి కాలంలో ఇటువంటి నమ్మకాలు నమ్మకూడదండి. వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యములో ఉన్నది ఏంటో గ్రహించాలి. ఎవరు బోధించినా కూడా ఎవరు చెప్పిన దేవుని వాక్యమేనండి కాదు. సాతానుడు 6000 సంవత్సరాల క్రితం ఏదేను వనములో మోసం చేసి ఆ మోసాన్ని నేటికి కూడా కాలము అంతములో ఉన్నాం, మనం అంచెగడుల్లో ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాం. ఇంకా విరివిగా పనిచేస్తున్నాడు, ఇంకా వేగముగా మనుషులు మోసం చేయాలని చూస్తున్నాడు. ఇంకా వాడి సమయం అయిపోయింది అన్నాడు, గ్రహించుకుంటున్నాడు. త్వరలో నేడో రేపో యేసుక్రీస్తు వారు రానన్నారు. వీలైనంత మట్టుకు ఎంతమందిని వాడు మోసం చేయాలనుకుంటున్నాడో అంతమందిని మోసం చేయడానికి వాడు పనిచేస్తున్నాడు. అనేక రూపాల్లో పనిచేస్తున్నాడు. మనుషుల్లోకి దయ్యం రూపంలో వచ్చేస్తున్నాడు. అనేక దయ్యాలు, అనారోగ్యం అనే దయ్యం, కోపం అనే దయ్యం, నిరీక్షణ లేని భయభ్రాంతులకు గురి చేసే పిరుకుతనం అనే దయ్యం, ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేకుండా మనుషుల యొక్క జ్ఞానమును అవివేకముగా చేసే దయ్యము. దేవుని వాక్యం సెలవిస్తుంది, కాలము చెడ్డది గనుక అజ్ఞానుల వలె ఉండక జ్ఞానుల వలె ప్రవర్తించండి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇంకా అజ్ఞానంలో ఉన్నట్లయితే, ఇంకా పరిశుద్ధ లేఖనమునకు అనుసారముగా బ్రతకకుండా అరణ్యములో నువ్వు సంచారము చేస్తున్నట్లయితే, దేవునికి విరుద్ధంగా నువ్వు బ్రతుకుతున్నట్లయితే, నీవింకా కూడా దేవుని వాక్యానికి దూరముగా అజ్ఞాతవాసము చేస్తున్నట్లయితే నువ్వు రా, దేవుడు నిన్ను రమ్మని పిలుస్తూ ఉన్నాడు, ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రా, నా వాక్యాన్ని చదువు నా కుమారుడా నా కుమార్తె, సత్యాన్ని గ్రహించు నా కుమారుడా నా కుమార్తె అని దేవుడు పిలుస్తున్నాడు. యోబు గ్రంథము 14వ అధ్యాయం, యోబు గ్రంథం 14వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందామండి. స్త్రీ కనిననాడు కొద్ది దినములు వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనపడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. మనుషుడు, స్త్రీ కనిన ప్రతి నరుడు కూడా
పువ్వు వికసించినట్లు వికసిస్తాడు. కాలం అయిపోతుంది, వాడు వాడిపోతాడు, ఇంక వాడు నిలవడు, వాడి నీడ కనపడదు. ఏ నరుడైనా పునర్జన్మ లేదు. పునర్జన్మ ఉన్నది అంటే అది పునరుద్ధానమును బట్టే దేవుడు మరలా మనకిస్తారు తప్ప చనిపోయిన వాడు ఇంకెక్కడ లేడు. ఈ మాటను మరొక పర్యామం ఉపయోగిస్తూ ఉంటారు. పునర్జన్మ సంబంధమైన స్నానము అని బాప్తిజం కొరకు, అంటే పాపమును విడిచిపెట్టి పరిశుద్ధులుగా, అంతే తప్ప మరణించిన వారు వేరే రూపంలో ఎక్కడా ఉండరు. ప్రియమైన వారు ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథము ఎక్కడా మనకు చూపించట్లేదు. కాబట్టి ఒక సంఘము, ఆ సంఘం అంటే ప్రతిదీ కూడా బైబిల్కి అనుకూలంగా ఉన్నదా లేదా, బైబిల్కి విరుద్ధంగా బోధించిన వాడికి సూర్యోదయం కలగదు అని బైబిలే సెలవిస్తోంది. కాబట్టి బైబిల్ విరుద్ధమైన బోధలు విన్నట్లయితే, బైబిల్కి విరుద్ధంగా మీరు బ్రతికినట్లయితే మీరు పరలోక రాజ్యము చేరరు. పరలోక రాజ్యంలో చేరాలంటే మనము నమ్ముచున్నది పరిశుద్ధ గ్రంథముకు అనుకూలంగా ఉండాలి. ఈ 13 ప్రసంగాల్లో కూడా, 13 అధ్యయనాల్లో కూడా అనేక వాక్యాలు మనం చూసాం. ఆత్మలు ఉన్నాయా లేవు అనే నిర్ధారణ బైబిల్ మనకు తెలియజేసింది. ఎందుకంటే ఏదెను వనములో ఆదామును దేవుడు సృష్టించి నేలమన్నులో నుంచి నరుని తీసి వాని నాసిక రంధ్రంలోనికి జీవవాయువును బోదగా నరుడు ఏమయ్యాడంటండి? జీవాత్మ అయ్యాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? నశించిపోవచ్చున్న దానిని వెతికి. ఏమి నశించిపోయింది? దేవుని స్వరూపమందు చేయబడిన ఈ జీవాత్మ నశించిపోయింది. పాపములు ఉన్న నన్ను నిన్ను మనందరినీ రక్షించడానికి ఆయన వచ్చాడు. అంతేగాని ఈ శరీరం విడిచిపెళ్ళిపోయిన ఈ ఆత్మ ఇంకొక దాంట్లో దూరుతుందనో లేకపోతే ఇంకెక్కడో ఉందనో బైబిల్ మనకు ఎక్కడా చెప్పలేదు. గత వారం మనం చూసాం, అంతకుముందు వారం మనం చూసాం. చనిపోయిన వారు ఎక్కడున్నారు? సమాధుల్లో. ఈరోజు నాడు మన చనిపోయిన ప్రియులందరూ కూడా సమాధుల్లోనే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళు. ప్రభు వచ్చినప్పుడు వారు లేస్తారు. ఏ రూపంలో మన్ను అయిపోయినా కూడా వారు లేస్తారు. మన గడిచిన వారంలో నేను తెలియజేస్తాను, ఆ పంచభూతములు మిక్కటి వేండ్రముతో, ఈ పంచభూతాలంటే అండి వారిలో ఉన్న మృతుల్ని దేవునికి అప్పగిస్తారట. చూసారా ఎంత స్పష్టంగా బైబిల్ చెప్తుందో. మరి ఎక్కడికి వెళ్ళలేదు. అగ్నికి ఆహుతి అయిపోయిన వారు బూడిదైపోయారు అంతే. అక్కడి నుంచి సముద్రంలో ఎప్పుడైనా ఎక్కడైనా వాడ ప్రమాదం జరిగితే జల సమాధి అయిపోయిన వారు అక్కడి నుంచి అక్కడే మట్టి అయిపోయారు వాళ్ళు. అక్కడి నుంచి భూమి తనని ఎవరు తెరుస్తుంది? ఎటువంటి అబద్ధ బోధకు ప్రియ సహోదరుడా నువ్వు లోబడొద్దు. దేవుని వాక్యములో లేనిది అని నేను నమ్మొద్దు. నువ్వు మోసపోవద్దు. దేవుడు మనల్ని అర్థం లేకుండా మనల్ని విడిచిపెట్టలేదు, అయోమయంలో మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన తన దాసులకు ప్రవక్తలకు తెలియజేయకుండా ఏ కార్యాన్ని కూడా ఆయన శ్రీకారం చుట్టలేదు. ప్రియమైన వాళ్ళారా, పరలోక రాజ్యం తీసుకెళ్లాలని ఆసక్తి కలిగి ఉన్నారా? ఆయన ప్రణాళికను మనకి స్పష్టంగా వివరించారు. మన రక్షణ ప్రణాళికను మనకి స్పష్టంగా వివరించారు. మరి నువ్వు ఎలా పరిశుద్ధంగా మారుతావు? ఒకవేళ బాప్తిస్మము ఒక పడవైతే ఆ పడవలోకి ఎక్కిన రోజు నువ్వు తీర్పు తీర్చబడుతున్నావు. యు ఆర్ జస్టిఫైడ్ బై బాప్తిసం. బాప్తిస్మము ద్వారా తీర్పు పొందావు నువ్వు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్న జీవితము అది శాంక్టిఫికేషన్, నిన్ను పరిశుద్ధపరిచే గడియలు,
దినదినము 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 నువ్వు దేవునికి దగ్గరయ్యే కాలము. నువ్వు చనిపోయిన తర్వాత పునరుద్ధానుడు అవుతావు చూసారా, అది గ్లోరిఫికేషన్. ఈ 3 సత్యమైన సంఘం నమ్ముతుందండి. జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు నీతిమంతుడిగా ఎంచబడతావు. బాప్తిసం తీసుకున్నాక పాపం చేయకూడదు. బాప్తిసం తీసుకున్న తర్వాత పాపం చేస్తే మీ పేర్లు జీవగ్రంథంలో ఉండవు. ఒకవేళ పాపం చేసినట్లయితే ఈనాడే దేవుడిని నీవు అడుగు, ప్రభువా నాకు ఒక అవకాశం దయచేయి తండ్రి. నీ జీవగ్రంథంలో పేరు లేకపోతే రెండో మరణము నా మీద అధికారం చెలాయిస్తుంది. ఇంతవరకు మేము నేర్చుకున్నాం, చనిపోయిన వారు ఏ రూపంలోనూ ఎక్కడ ఉండరు తండ్రి. చనిపోయిన తర్వాత మారు మనసు పొందే అవకాశం లేనే లేదు. చనిపోయిన తర్వాత ఎన్ని హోమములు చేసినా, ఎన్ని యజ్ఞములు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని మొక్కుబడులు చెల్లించినా వారికి మారు మనసు రాదు. బ్రతికుండగానే మారు మనసు ఉంటుంది. కాబట్టి అయా మారు మనసు పొందే అవకాశము నాకు దయచేయి ప్రభువా. ఇంతవరకు అయోమయములో ఉన్నాను తండ్రి. మరణమును గూర్చిన పరిపూర్ణ జ్ఞానము లేనివాడుగా ఉన్నాను తండ్రి. మనోనేత్రములకు గుడ్డితనముతో బ్రతికాను తండ్రి. ఈ వాక్యముల ద్వారా నా నేత్రములు తెలిసినందుకు నీకు వందనములు తండ్రి. పునర్జన్మ లేదు, ఆత్మలు లేవు. మరణించిన మనిషికి సమస్తము ఆనాడే సమాధి అయిపోతున్నాయి. వారు సమాధిలోనే ఉన్నారు. వారు ఎదురు చూస్తూ ఉన్నారు దేవుని రాకడ కొరకు. దేవుని రాకడలో వారు ఎత్తబడతారు. దేవుని రాకడలో వారు ఎత్తబడమే కాదు, వారు తీర్పు పొందుతారు, వారు ఫలము పొందుతారు. ఇదిగో మీకు ఇచ్చుటకు తమ తమ క్రియలు చొప్పున జీతము నా యొద్ద ఉన్నది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని క్రీస్తు వారు సెలవిస్తున్నాడు. ఆయన రాకడలో, ఆయన తీర్పులో వాస్తవాలు బయటపడతాయి. జ్ఞాపకం ఉంచుకో. నువ్వు ఏ విధంగా చేసినప్పటికీ కూడా, అంతేగాని పునర్జన్మ ఉంది అని బైబిల్ ఎక్కడా, లేక ఆత్మలు ఉన్నాయి అని బైబిల్ ఎక్కడా కూడా బోధించలేదండి. ఇన్ని వాక్యాలు మనం చూసాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ముగింపులో నిన్ను ఒక ప్రశ్న అడిగి ముగించాలని ఆశపడుతున్నాను. మరణములో మానవుని యొక్క స్థితిని గూర్చిన నీ ఆలోచన ఈరోజు ఏమై అన్నది? ఈ వాక్యాల ద్వారా నువ్వెంతవరకు అవగాహన పొందావు? దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, ఈ చిన్న ప్రయత్నము ద్వారా ఇచ్చిన ఈ అవగాహనను మరింతగా అర్థము చేసుకున్నటకు నీ లేఖనమును పరిశోధించే శక్తిని దయచేయి తండ్రి. మరణమునకు సంబంధించిన అబద్ధ బోధల నుండి నన్ను దూరపరచు తండ్రి. సత్యాన్ని గ్రహించే భాగ్యము దయచే ప్రభువా అని ప్రభుని అడిగినట్లయితే ప్రభు తప్పక సహాయం చేస్తారు. ఆయన సహాయం చేస్తాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మేఘారూఢుడై ఆయన వచ్చుచున్నాడు. ఆయన కోట్ల కోట్ల దేవదూతలతో ఆయన వచ్చుచున్నాడు. నిన్ను నన్ను మహిమపరచడానికి, మహిమ శరీరులుగా మార్చబడడానికి. నాకు ఇష్టమైన కీర్తన అండి. మనము ఒకవేళ మరణం పొందకపోతే భూస్థాపన మనకు ఉండదంటండి. మనము జీవించుచుండగా ప్రభు వచ్చిన మరణమును భూస్థాపన మనకు ఉండదు. రెప్పపాటున మనం మారిపోయి మధ్యాకాశంలో ఆయనతో మనము చేరతామంటండి. ఒకవేళ మనం చనిపోయిన తర్వాత వస్తే మనం నీతిమంతులమైతే ఆ పునరుద్ధానంలో పాల్గొంటాం. నీతిమంతులం కాకపోతే దేవుని రాజ్యానికి వారసులము కాదు. కాబట్టి బ్రతికి ఉండగానే మనల్ని మనం మార్చుకుంటాం. చనిపోయిన తర్వాత మారు మనసు పొందడానికి ఏమీ లేదు. ప్రియమైన వాళ్ళారా, 2 చేతులు జోడించి దేవుని సేవకునిగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీ బ్రతుకులు దేవుడు మార్చాలని అరణ్యములో కేక వేస్తూ ఉన్నాడు. మారు మనసు పొంది దేవుని రాజ్యమునకు సిద్ధపడండి అని. అట్టి మారు మనసు దేవుడు మనకు అనుగ్రహించి, మరణములో మానవుని స్థితి ఏంటంటే వాడి సమాధులు అంటాడు. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడి తీర్పు పొంది నీతిమంతులు పరదేశంలోకి ప్రవేశిస్తారు, పరలోకంలోనికి. అనీతిమంతులు, పాపులు రెండవ మరణము చేత లయమైపోతారు. కాబట్టి దేవుడు మనకు సహాయం చేసిన యేసుక్రీస్తు తన ప్రాణమునిచ్చి మనల్ని శుద్ధీకరించారు. కాబట్టి నీతిమంతులుగా బ్రతుకుదాం, మారు మనసు పొందుదాం, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.